రైట్. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి బీజేపీకి టీడీపీకి మధ్య ఈయన అడ్డం అవుతాడని చెప్పి ఆయన తప్పించారంటున్నారు? నాకైతే సమాచారం లేదు. ఢిల్లీలో ఉన్నాడు పవన్ కళ్యాణ్, సంగతి చెప్పండి మరి. ఒక నిమిషం అనుకోవడం లేదు. మనం వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు కదా, 3 సంవత్సరాల నుంచి ఆయన లో ప్రొఫైల్ లో ఉన్నాను, ఆయన పెద్ద యాక్టివ్ పాలిటిక్స్ లో. ఆయన రాజకీయ కారణాలు లేదా వ్యాపార కారణాలు ఎలా ఉండొచ్చామో అని నేను అనుకుంటున్నాను. ఆయన కొన్ని భయాందోళనలు ఉండొచ్చు, ఈ మధ్య ఇబ్బందులు పడ్డాడు కాబట్టి. ఒకటి ఉంటుంది, వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారి శ్రీమతి విషయంలో ముందు బహుశా ఐ థింక్ ఇట్స్ స్లిప్ ఆఫ్ టంగ్ అనుకుంటున్నాను. అటువంటి మాటలు రాకుండా ఉంటే మంచిది. ఒకటి. రెండవది, మీరు డబ్బులు ఆడికిపోయా ఈడికిపోయారు. 2019లో తెలంగాణ నుంచి కూడా ఇక్కడ వైసీపీ డబ్బులు వచ్చాయని కూడా మనం వింటున్నాం, ఆరోపణలు వింటున్నాం. ఇవన్నీ ఆరోపణలు అవి ఎంతవరకు నిజాలు ఎంతవరకు ఏమిటో మనకైతే తెలియదు. అట్లా కాదు, మీరు ఏదో రకంగా సబ్జెక్ట్ ఏంది, మీరు ఎవరి మీద మాట్లాడుతున్నారు? కన్వీనియంట్ గా తీసుకుంటారు. అది ఆంజనేయ రెడ్డి గారు అంటే మీరు మారరా? ఎందుకు మారాలా? మీరు మారరా? ఇంతేనా? మీరు మారరా? కనీసం ఉండాలిగా. ఎందుకు ఆంజనేయ రెడ్డి గారు అలాంటి వ్యక్తులు మారడానికి ఎజెండాలు వాళ్ళ చేతిలో ఉండవు. వాళ్ళ ఎజెండాలు పారాచూట్ బ్యాచ్ ఉంటాయి. కాదు కాదు సార్, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత దిక్కుమాలిన స్థితిలో ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మీలాంటి వాళ్ళందరూ అధికార ప్రతినిధులుగా ఉంటే, మీలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు భజన చేస్తుంటేనే 0.8% ఓటు వచ్చింది. అరే బుద్ధి జ్ఞానం అని ఉండాలి కదా అన్న. కనీసం వయసు పెరిగింది. ఆంజనేయ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. పంపించాడా లేదా అడుగుతున్నా. బీజేపీ లీడర్ మీరు సమాధానం చెప్పండి. రైట్, ఓకే. కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించాడా లేదా? సార్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు డబ్బులు పంపించాడా లేదా? నేను అడిగిన సమాధానం చెప్పండి. మరి దీనికి ఎందుకు మళ్ళీ కొత్త బంధానికి తెరలేపుతున్నారా? రైట్, ఓకే. రైట్, సిగ్గు లేకుండా పొత్తులోకి ఏ విధంగా వెళ్తామని తీర్మానాలు చేస్తారు మీరు? రైట్, ఓకే. ఓకే, రైట్. ఏదేమైనా ఆంజనేయ రెడ్డి గారు, మీరు అట్లా కాదు, ఆంజనేయ రెడ్డి సబ్జెక్ట్ మరి ఇక్కడ దీని మీదే ఎంక్వైరీ రాలేదు కదా. సిగ్గు లేదు వాళ్ళకి, సిగ్గు లేకపోతే మీకన్నా ఉండాలి. రైట్. కేఎస్ ప్రసాద్ గారు.